నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి స్టార్ట్ చేసేద్దామా? అయితే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఈరోజు ఏం స్పెషల్తో వచ్చారు? ఇవాళ కీమా బోండా చేద్దాం. కీమా బోండానా? ఎస్. ఓకే, మామూలుగా అయితే కీమా కొంచెం ఓకే, మటన్ కీమా చూసేద్దాము. మామూలు కీమా తొందరగా మగ్గుతాయి, కానీ మటన్ కీమా కొంచెం టైం పడుతుంది. అందులో బోండా అంటున్నారు. చూసేద్దాం మరి ఎలా చేస్తారు అనేసి. కీమా బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? కీమా బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రావు గారు, ఫస్ట్ నూనె, ఇప్పుడు ఉల్లిపాయలు, ఉప్పు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో దీనికి మామూలుగాని కీమా అంటే కొంచెం చిన్న పీసెస్ లాగా ఉంటాయి కదా, అలా కాకుండా ఇంకా కొంచెం పేస్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం. దానివల్ల ఉండ చేయడానికి కూడా కానీ ఇన్ కేస్ మీకు అలా ఈవెన్ మీరు పెద్ద పీసెస్ అంటే కూడా మీరు మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. అప్పుడే మీకు బాగా ముద్దలు వస్తాయి అన్నమాట. సో ఇన్ కేస్ మీకు కుకింగ్లో మీకు కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువ వెట్గా ఉంటే పుట్నాల పప్పు ఉన్నాయి చూసారా, పుట్నాల పప్పు మనం కొంచెం పౌడర్ వేసుకొని మిక్సర్లో కలుపుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ బోండాలు మధ్యలోకి రావా? వస్తాయి. అంటే మీరు కొంచెం కచ్చబచ్చగా చేసుకుంటే వస్తాయి. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకొని, కారపొడి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఈ గరం మసాలా కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా దీంట్లో వేసుకుందాం. కొంచెం కారపొడి వేసుకుని లైట్గా కారం. మళ్ళీ మనం మిక్సీ పట్టేస్తామా రావు గారికి? సో మీరు జస్ట్ కుక్ చేస్తే చాలు. మీరు మిక్సీ పట్టేప్పుడు మీకు ఆ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. అయితే మనం ఇది వచ్చి పేస్ట్ అంటే కీమా వచ్చి ముందుగానే మనం కీమా బదులు పేస్ట్ చేసేసుకుని ఇలా చేసుకోవద్దా? మీరు ఎంత కీమా పేస్ట్ చేసినా మీకు లమ్స్ వస్తాయి. ఇది కుక్ చేసి మీరు కీమా చేస్తే మంచి సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా మగ్గిపోతున్నప్పుడు కొంచెం దగ్గరగా వచ్చేస్తాయి పీసెస్ లాగా. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. ఈలోపు చల్లారుతుంది. ఇది కొంచెం వేడిగా పెడాలి. ఇప్పుడు మనం శనగపిండి కొంచెం మనం మీ కోటింగ్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం థిక్గా కలుపుకోవాలి, లేకపోతే కొంచెం పలచగా కొంచెం కోటింగ్ తక్కువ ఉంటుంది అన్నమాట. కొంచెం ఈ కుకింగ్ సోడా అన్నమాట, కొంచెం వాము, మీకు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఆప్షన్. కొంచెం వేసుకుందాం. కొంచెం కారానికి కారం పొడి. ఇది బాగా కలిపి వేసుకుందాం. కొంచెం నీళ్ళు పైన కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఇంకా కొంచెం పైన అలా జారుగా రావాలి.
మీకు కావాలంటే కొత్తిమీర కూడా చాప్ చేసేసుకోవచ్చు. వేసుకోవచ్చు. సో ఇది రెడీ అయింది అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి మిక్సీ జార్కి ఇది స్పూన్ ఒకటి చూడండి, ఇది చాలా అనమాట. వీటి షిఫ్ట్ చేసాను రావు గారు. ఇది చూడండి, మీకు అలా. ఎక్కువ ఇది లేకుండా ఇంకా కావాలంటే కొంచెం మీరు ఇంకా ఒక్కోసారి కూడా ఇది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది టెక్స్చర్ బాగుంది, అలా వచ్చేయాలి. అలా రావాలి. ఇది ఎందుకంటే మన గార్నిష్కి కొంచెం కత్తింది, జస్ట్ చీల్చుకుంది, లేకపోతే మీకు ఫ్రై చేసేప్పుడు పేలుతాయి. పేలుతాయి. ఈ పచ్చిమిరపకాయలు వేయించుకొని కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది అనమాట. ఇది మీకు చిన్నవి అంటే చిన్నవి ఎలా కావాలంటే ఆ సైజుకి చేసుకోవచ్చు. ఒకటి కొంచెం మంచి సాఫ్ట్గా ఉన్నాయి, ఉండలు చేయడానికి కూడా వీలుగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేది. మామూలుగా బోండా పచ్చిమిరపకాయలు వేయించి కొంచెం ఉప్పు వేసుకొని తింటే బాగుంటుంది అన్న. దీనికి ఒకవేళ చట్నీ ఏమైనా కావాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. ఏం చట్నీ చేసి? గ్రీన్ చట్నీ, లేకపోతే కెచప్, కొందరు కెచప్ అంటే ఇష్టం, టమాటో సాస్ లేకపోతే మీట్ చట్నీ, పుదీనా కానీ కొత్తిమీర కానీ చట్నీ చేసుకోవచ్చు. ఇంకోటి బోండాలు ఈవెన్ బ్రెడ్ పావ్ అంటారు కదా, ఆ చిన్న బ్రెడ్ స్లైస్ చేసుకొని దాంట్లో కొంచెం మీరు లైట్ గా బటర్ వేసుకొని అలా పెట్టుకొని శాండ్విచ్ లా కూడా, బోండా శాండ్విచ్ లా కూడా తినచ్చు. ఓకే. సో మీకు దీంట్లో చూడండి చాలా తక్కువ కోటింగ్, మీకు ఇంకా కొంచెం కోటింగ్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. కానీ తక్కువ కోటింగ్ ఉంటే మీకు తినడానికి బాగుంటుంది. చూడండి మంచి క్రిస్పీగా ఉంటుంది. చూడండి నేను అంత వేడిలో పట్టుకోండి, మీరు గ్లౌజ్ వేసుకున్నారు కాబట్టి. అమ్మా మేము సుకుమారంగా జాగ్రత్తగా ఉంటాం. సో తినేటప్పుడు ఎలాగ సౌండ్ వస్తుంది కదా. కొంచెం ఉప్పు. కీమా బోండా రెడీ. థ్యాంక్ యూ. కీమా బోండా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కీమా బోండా తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో శనగపిండి, వంట సోడా, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కీమా మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా బోండా రెడీ. కీమా బోండా అమ్మో రావు గారు ట్రై చేయండి అన్నంత టేస్ట్. కీమా బోండా టేస్ట్ చూడడానికి బాగుంది కానీ ఓకే. అంత కారం లేదు, మీకు ఫ్రై అయిన తర్వాత కారం తక్కువ ఉంటుంది, పైగా ఉప్పు కూడా వేయడం వల్ల ఇంకా తగ్గుతుంది. సో కీమా సాఫ్ట్గా ఉంది మిక్సీ పట్టడం వల్ల.
పైన పూత కూడా వచ్చి మరి థిక్గా లేకుండా కీమా క్లియర్గా తెలుస్తుంది. మామూలుగా అయితే చాలా మంది శనగపిండి ఎక్కువ అద్దేయడం వల్ల ఏమైపోతుందంటే పిండే పైన ఎక్కువ తెలుస్తుంది అలా. సో ఎలాగో పిల్లలకి హాలిడేస్ వస్తాయి, అప్పుడు చక్కగా చేసి పెట్టినా, ఇంటి గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెట్టినా చాలా బాగుంటుంది. దాంతోపాటు రావు గారు చెప్పినట్టు ఈ పచ్చిమిరపకాయలు వేయించి పెట్టడం కూడా మర్చిపోకండి. సో అంత కారం లేదు కానీ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమంది అతిదాహం సమస్యతో బాధపడుతూ ఉంటారు. నీళ్ళు ఎక్కువగా తాగుతున్నా, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటున్నా కూడా దాహం వేస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా మెంతులు తీసుకుని పెరుగులో నానబెట్టుకుని రోజులో 2 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ అతిదాహం అనే ప్రాబ్లం తగ్గుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? హేమ అండి. హేమ గారు ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్ మ్యామ్. అల్వాల్. ఓకే. సో ఒకప్పుడు తెలుసా మేము భాగవతం అంతా అల్వాల్లోనే చేసాం మేము. ఓకే. సో మరి మీ చేతి వంటకు ప్రిపేర్ అయిపోయారా? ఎగ్ సేమియా పులావ్ చేస్తాను మ్యామ్. ఎగ్ సేమియా పులావా? ఎగ్ సేమియా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఎగ్ సేమియా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, సేమియా 1 కప్పు, టమాటో 1, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, క్యారెట్ 1, క్యాప్సికమ్ 1, పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే మేడం. ఫస్ట్ నూనె తీసుకుందామండి. నూనె ఇస్తున్నానండి. నెక్స్ట్ పోపు దినుసులు తీసుకుంటున్నాను. పులావ్ కదండి, కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, వేసేద్దాం. జీలకర్ర, క్యాప్సికమ్ కదా అది, క్యాప్సికమ్ తీసుకు, మిర్చి మ్యామ్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి. ఇంట్లో మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు, గ్రీన్ క్యాప్సికమ్ వాడాం, కారం అయితే వాడట్లేదు కదా. రెడ్ పౌడర్ వేస్తే రెడ్ అయిపోతుంది కదా, కలర్ రెడ్ అయిపోతుంది పులావ్, అందుకని గ్రీన్ మిర్చి వేసుకుంటున్నాం. ఓకే, పచ్చిమిరపకాయలు మాత్రం వేసుకున్నాం. కారం అదే సరిపోతుంది. సరిపోతుందండి, పిల్లలకి అంతే తక్కువ ఉండాలి కదా, వాళ్ళ బేస్లో సరిపోతుంది. పిల్లలు తినడానికి వీలుగా అలా మేడం. ఇప్పుడు ఇది బిర్యానీ పత్తా ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ కొంచెం మసాలా దినుసులు తీసుకోవాలండి, పులావ్ కదా ఫ్లేవర్ కోసమని. ఓకే, ఇవి కొంచెం బ్రౌన్ అయ్యాక టమాటో వేసుకుందామండి. టమాటో అందులో మనకి కొంచెం గుజ్జు వస్తుంది, దాన్ని బట్టి ఇంకా సేమియా అబ్జర్వ్ చేసుకుంటారు కదా. కానీ మామూలుగా అయితే క్యారెట్ అవి ముందు వేసుకుంటారు కదా, ఎందుకంటే వేగడానికి ఎక్కువ టైం పడుతుంది అనేసి క్యారెట్ మీరు కొంచెం తర్వాత వేస్తారా? అంటే ఎక్కువ వేగితే విటమిన్స్ పోతాయని. సో మీరు వంట చేసుకుంటప్పుడు ఇవి కూడా ఎక్కువ ఆలోచిస్తారా? ఇది ఈ సందర్భంలో వేస్తే మంచిది, దీంట్లో విటమిన్స్, ప్రోటీన్స్, అలానే ఆలోచిస్తానండి. అంటే ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అయిపోతుంది కదా, సో యూజ్లెస్ కదా ఇంకా తిని కూడా. అందువల్ల ఏది ఎంతవరకు వేగాలి, ఎంతవరకు కావాలి అనేది అయితే చూసుకుంటాం. అంటే టేస్టీ కన్నా ఫస్ట్ హెల్త్. ఇది క్యారెట్ తీసుకుందామా. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? నా ఫ్రెండ్ భాగ్య అండి, నా బెస్ట్ ఫ్రెండ్, తను నేర్పించారు. సో షేర్ చేసుకుంటారు అన్నమాట, ఈ వంట నేను బాగా చేశాను, నువ్వు ట్రై చెయ్యి. తన దగ్గర కుకింగ్ స్కిల్ ఎక్కువ అన్నమాట, సో నేర్చుకుంటాను. వంటల్లో ఆవిడ బాగా ఆరితేరిపోయి ఉన్నారు, సో నేను నేర్చుకుంటూ ఉంటారు. సో ఇంట్లో మీరు ఏదైనా బాగా అది అద్భుతంగా వచ్చింది అని అంటే మరి ఆవిడకి ఇస్తారా, ఇగో ఎంత బాగా చేశానో చూడి వంట అని చెప్పి? తను వేరే దగ్గర ఉంటారు, బట్ అయితే ఫోన్లో షేర్ చేసుకుంటాను, ఇంటిమేట్ చేస్తాను. టమాటో తీసుకుంటున్నానండి. ఇది గ్రేవీ కోసమని, అంటే కొంచెం ప్యూరీ లాగా వస్తుంది కదా, సో అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. టమాటోలు మగ్గాలి, కొంచెం మగ్గితే వాటర్ లాగా వచ్చేస్తాయి కదా, సో సేమియా అబ్జర్వ్ చేసుకుంటాను. సో అందులో మగ్గిపోతుంది అంటారు, ఇంకా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉండదా? ఇఫ్ ఎక్కువ వాటర్ వచ్చి అబ్జర్వ్ చేయకపోతే వాటర్ యాడ్ చేద్దాం, లేకపోతే అంత అవసరం లేదు. అంటే మళ్ళీ ఎక్కువ స్మూత్ అయిపోతుంది కదా, అయిపోకుండా. ఓకే,
ఎగ్ పులావ్ అంటే ఎగ్ కొడిగుడి మెయిన్ కదండి. ఇందులోకి ఫస్ట్ మనం గరం మసాలా, ధనియా పౌడర్ కలుపుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఓకే, తీసుకుంటున్నానండి. ధనియా పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ గరం మసాలా, ఇది కలుపుకొని ఆమ్లెట్కి రెడీ చేసుకున్నాం. ఓకే, సో వేసేచ్చా ఇంకా ఆమ్లెట్ మనం? ఆమ్లెట్ వేద్దామండి. ఆమ్లెట్ కోసం ఆయిల్ తీసుకున్నానండి. ఆమ్లెట్ వేస్తున్నాను. ఈ మిక్చర్ రెడీ అయ్యేంతలో ఆమ్లెట్ రెడీ అవుతుందండి. సో ఇది మనం సిమ్లో ఉంచాలా, హైలో ఉంచొచ్చా? లో ఫ్లేమే బెటర్ అండి. లో ఫ్లేమ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు సేమియా తీసుకుంటున్నాను. ఆమ్లెట్కి ఇది సరిపోతుందండి క్వాంటిటీ. 1 కప్పు వాటర్ కావాలి. నీళ్లు కావాలా? సో అలా వేసేయమంటారా, దాన్ని కొలుచుకోవాలా మీరు? కొలుచుకుందాం. కొలుచుకోవాలా? ఇందులో కొలుచుకుంటారు. ఆ కప్ చాలా? హాఫ్ చాలు, సరిపోతుందా? ఎనఫ్ అండి. ఆల్రెడీ రోస్టెడ్ చేసిన సేమియానే అండి. సో మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు రోస్ట్ చేసిన సేమియానే వాడుకున్నారు. అవునండి. ఒకవేళ రోస్టెడ్ కాకపోయినా మనం వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, బట్ ముందు ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఓకే, లేకపోతే పచ్చిగా ఉంటుంది టేస్ట్, మళ్ళీ ముద్ద అతుకుతుంది అన్నమాట. సో 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నానండి. మనకు అర్థమైపోతుంది, అంటే ఎక్కువ తీసుకుంటే ముద్ద కాకుండా తగినట్టు తీసుకుంటే సరిపోతుంది. పుల్లలుగా ఉంటుంది. అంటే పొడి పొడిగా ఉంటుందండి. అవునండి, పొడి పొడిగా ఉంటే తినాలన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఎగ్ ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినడానికి, మామూలు సేమియా అయితే తినరు కదా. అవును. ఒక 2 నిమిషాలు లిడ్ క్లోజ్ చేస్తే వదిలిపెడదాము. అలాగే క్లోజ్ చేసాము. దీని పరిస్థితి ఏంటో చూద్దామా? ఏ పినట్టు తిప్పినా తిప్పేయండి. అవుతుందండి, బ్రౌనిష్ వచ్చింది కదా. ఇటు సైడ్ కూడా వేగిపోవాలి, అంతే కదా? దాన్ని పీసెస్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటే వేసుకోవాలి. ఓకే, ఇటు మగ్గనిద్దాం, ఆమ్లెట్ కూడా రెడీ అవనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? చూద్దామా. ఇది వాటర్ అబ్జర్వ్ చేసింది కదండి. ఇది కొంచెం కలుపుకొని ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్ వేసేసుకొని ఆమ్లెట్ వేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో మసాలా యాడ్ చేసుకున్నాం కదా. సో మీరు ఆఫ్ చేసేనా? మరి ఆఫ్ చేసే. ఇది పీసెస్ చేసుకోవాలా? చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్. గరం మసాలా తీసుకుంటున్నాను. ఓకే, ధనియా పౌడర్, ఇది కలపాలండి పట్టేలా. సరిపోతాయా నీళ్ళు? సరిపోతాయండి. తర్వాత తగినంత సాల్ట్. ఇది ఒక 2 seconds కలుపుకొని ఆమ్లెట్ అయితే మనం ఏది చేసి పెట్టుకున్నామో అది కలుపుకుంటే ఎగ్ సేమియా పులావ్ తయారైంది. ఓకే, ఓకే మేడం. సో సరిపోతాయా అలాగా? ఇప్పుడు అడ్డంగా కోసేసేయాలి. అడ్డంగా ఒక 4 times అలా చేస్తే అయిపోయింది. 4 lines. అదే చేస్తున్నా. మీ వంటని నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దానికోసమైనా పులావ్ తింటారు కదా. ఆమ్లెట్ కోసమా? ఎందుకండి మామూలుగా సేమియా ఎవరు తినరు కదండి, ఇష్టపడరు కదా, బోరింగ్ గా ఫీల్ అవుతారు కదా. టేస్టీగా ఉంటే సేమియా ఏంటండి, నార్మల్ ఉప్మా అయినా తినేస్తారు. టేస్ట్, రుచి అందరికీ ఉప్మా నచ్చదు, రుచి అంటాం. ఓకే, సో సరిపోతుందా? చేసేద్దామా? సరిపోతుంది. మామూలుగా కలుపుతుంటే కూడా డివైడ్ అయిపోతాయి కదా. ఓకే, ఓకే మేడం. ఎగ్ సేమియా పులావ్ అయిపోయింది. సర్వింగ్ బౌల్కి తీసుకుంటున్నాను. ఎగ్ సేమియా పులావ్ తయారండి. థ్యాంక్ యూ. ఎగ్ సేమియా పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఎగ్ సేమియా పులావ్ తయారీ విధానం. ముందుగా కోడిగుడ్లలో ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్లో నూనె వేసి
కోడిగుడ్డు మిశ్రమం ఆమ్లెట్లా వేసి కాల్చుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర, క్యాప్సికం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన సేమియా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆమ్లెట్ని ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎగ్ సేమియా పులావ్ రెడీ. ఎగ్ సేమియా పులావ్. రావు గారు, డిష్ వచ్చి చాలా మంచి డిష్. మీరు కొంచెం ఈ సేమియా కొంచెం క్రిస్పీ అయింది అవునా, కదా, వాటర్ క్వాంటిటీ తక్కువైంది. కొంచెం ఇది యాక్చువల్లీ ఏంటంటే మీరు లైట్గా కొంచెం నీళ్ళలో పెట్టి అలా చేస్తే చాలు. మీరు కొంచెం పచ్చిగా తీసుకున్న క్రిస్పీనెస్ ఉన్నది, టేస్ట్ కూడా కొంచెం చిరుచేది ఉన్నది. దీనివల్ల మీరు ఏదైనా వేసారా అంటే క్యారెట్ తక్కువ ఫ్రై చేశాను అందువల్ల. ఏదో అంటే కాకరకాయ వేసిన ఆ టేస్ట్ కొంచెం చిరుచేది ఉన్నది. అది కొంచెం రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇట్స్ వెరీ గుడ్ డిష్. సేమియా తోటి చాలా తక్కువ మంది చేస్తారు. ఆమ్లెట్ అంటే ఎగ్ తోటి, మటన్ తోటి, చికెన్ తోటి కూడా చేయొచ్చు. కానీ మీరు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం డ్రెస్సెస్కి మ్యాచింగ్గా నెయిల్ పాలిష్లు రకరకాల కలర్స్లో వాడుకుంటూ ఉంటాం. నెయిల్ పాలిష్ ఒకటి వాడుకున్న తర్వాత రిమూవ్ చేసి ఇంకొకటి అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. నెయిల్ పాలిష్ రిమూవర్తో నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ తీసుకుని కాటన్కి డిప్ చేసుకుని దాంతో నెయిల్స్ మీద మృదువుగా మర్దన చేసుకున్నట్లయితే నెయిల్స్ డ్రైగా అయిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ వంట ఏం చేస్తారు? టొమాటో చికెన్. టమాటో చికెన్ బాగుంటుంది కదా, టమాటోతో అయితే అన్నంలో కలుపుకొని తింటాను. అవును, రోటీ కూడా బాగుంటుంది. రోటీకి కూడా బాగుంటుంది. చూసేద్దాం మరి టమాటో చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. టమాటో చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, టమాటోలు 1/2 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ తీసుకుందామండి. నూనె వేసేయండి. చికెన్ కదా, కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్టీగా ఉంటుంది. ఓకే, జీలకర్ర తీసుకుందామండి. సో మీరు ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటారా? అంటే నాన్ వెజిటేరియన్స్ అండి, బట్ 2 వెజ్ అండ్ నాన్ వెజ్ 2 కలిసి తింటారు. ఓకే, సో మీరు ఏది బాగా చేస్తారు? నేను సాంబార్ చేస్తానండి. సాంబార్ బాగా చేస్తారా? దాంతోపాటు చికెన్ ఎప్పుడు? అవును. ఓకే, సో అది అంటుంది మీరు అన్నట్టు. ఆ సౌండ్ ఇండికేషన్ అండి నెక్స్ట్ వేనికి. ఓకే, అబ్బా, కుకింగ్ నేర్చుకోవాలంటే వన్ ఆఫ్ ద ట్రిక్ ఇదా? ఇలా అంటే నెక్స్ట్ వేసేమని అర్థమా? సో టైం టేకింగ్ అంటే టైం చూసుకుని ఇండికేషన్స్ ఎందుకు, సో అదే వన్ ఆఫ్ ద హారన్. ఓ బాగుంది. నెక్స్ట్ ఉల్లిగడ్డ తీసుకుంటున్నానండి. ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తీసుకుంటే టేస్టీగానే ఉంటుందండి. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చాక వస్తే కానీ అంటే టేస్ట్ రాదు, ఫ్లేవర్ రాదు. అలాగే వేయించేసుకుందాం. అంటే నాన్ వెజ్లో పచ్చిగా స్మెల్ వస్తుంది కదా, సో అందుకని. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. తక్కువగా ఎందుకు తీసుకుంటున్నానంటే ఎర్రకారం తీసుకుంటున్నాను. ఓకే, సో మనకి కారం ఉంది కాబట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకుంటాం. మీరు హౌస్ వైఫా? లేదండి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వర్క్ చేస్తాను. ఓ, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఏదైనా ఈ పాలసీల కోసం తిరుగుతుంటారా, లేకపోతే వచ్చినవి మాత్రం చేసుకుంటారా? నా సర్కిల్లో చేసుకుంటాను. మీ సర్కిల్ వరకు, బయట ఎవరిని ఇబ్బంది పెట్టరు అయితే? పెట్టను. బట్ మీకంటూ ఒక లిమిట్ ఉంటుందని కూడా, ఇంత చేయాలి టార్గెట్స్ ఉంటాయండి, బట్ నేను టార్గెట్స్ అచీవ్ చేయాలి అన్నది ఏం లేదు. యాక్చువల్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఫీల్డ్. సో మెయిన్ ఫోకస్ కాంపిటేటివ్ పైన. ఇది జస్ట్ పార్ట్ టైం లా, ఇది హ్యాబిట్ అంతే, చేసుకోవాలి కాబట్టి మరీ ఖాళీ ఉండకుండా అంతే. సో అందుకే టార్గెట్ అంటూ ఏం లేదు. మీరు ఇంకా హాబీస్ ఏమైనా ఉన్నాయా? హాబీస్ ఎక్కువ రీడింగ్ బుక్స్ మ్యామ్. రీడింగ్ బుక్సా? ఎక్కువ చదువుతూ ఉంటారు పుస్తకాలు? హిస్టరీస్ ఎక్కువ చదువుతాను.
ఇవాళ రేపు మొబైల్స్ వచ్చాక చాలా మందికి బుక్స్ మీదకి అవగాహన తగ్గిపోయింది. ఇంతకు ముందు ఎక్కువ బుక్సే ఉండేది. మొబైల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది మేడం. అంటే మనం పేపర్ తిరిగేస్తూ చదివింది అది వేరే ఉంటుంది. అవును. ఇప్పుడు మొబైల్ ఏంటి, అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. మనం అది చూస్తే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ అట్టని వెళ్ళిపోతాం. బుక్ వెళ్ళిపోయే ఛాన్స్ లేదు కదా. అవును, అక్కడే. సో వాట్ నెక్స్ట్ అని క్యూరియాసిటీ కూడా ఉంటుంది బుక్లో. మొబైల్లో అలా ఉండదు. ఇద్దరు ఫ్రెండ్స్ చాట్ చేస్తున్నారా అంటే మనము జాయిన్ అయిపోతాం. సో వేస్ట్ ఆఫ్ టైం. నెక్స్ట్ పసుపు తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. నాన్ వెజ్ కదా. కట్ చేసిన పీసెస్ టమాటో తీసుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు మనం టమాటో వేసినా అది కాకుండా అది మళ్ళీ టమాటో ప్యూరీ అండి. ఎందుకంటే టమాటో చికెన్ కదండి, అందుకని టమాటో ఎక్కువ తీసుకుంటాం. మెయిన్ అమౌంట్ ఆఫ్ టమాటో కదా, అలా అందుకని టమాటో ఎక్కువ ఉంది. అవునండి. అదేమో గ్రేవీ కోసమని, ఇదేమో పోపు కోసమని. మామూలుగా అయితే పీసెస్ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది, ఫాస్ట్ గానే అయిపోతుంది. సో అందుకే లాస్ట్ లో వేసేసుకున్నాం. చికెన్ మగ్గినాక వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పులుపు అంటే అచ్చంగాని టమాటో ప్యూరీలోని పీసెస్ నుంచి వచ్చేది పులుపు అయితే. అవునండి, అవును. ఇఫ్ అంటే మీకు కావాలి ఎక్కువ అంటే లెమన్ వాడుకోవచ్చు, లేదు అంటే ఇది సరిపోతుంది మేడం. ఒక క్వాంటిటీ కాబట్టి ఎలాగూ ఖచ్చితంగా పెట్టుకుని తింటుంటారు అందరూ. సో అప్పుడు తిన్నది బెటర్, ఇందులో యాడ్ చేయకుండా. ఇందులో వేసుకునే క్వాంటిటీ టమాటో ఒకటి ఎక్కువ వేసుకుంటే బెటర్, గ్రేవీ బాగుంటుంది. అవును. ఇప్పుడు చికెన్ తీసుకుందాం మేడం. కొంచెం కలుపుకొని మనం మూత పెట్టేస్తే చికెన్ కూడా మగ్గిపోతుంది. సో టమాటో ప్యూరీ మాత్రం లాస్ట్లో వేసుకుంటాం, ఎందుకంటే ఇది ఫస్ట్ చికెన్ స్మెల్ వస్తుంది కదా పచ్చి పచ్చిగా, అలా. ఓకే అండి, లిడ్ క్లోజ్ చేద్దామా? ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. మీకోసం ఒక చిట్కా. చాలామంది సోప్కు ప్రత్యామ్నాయంగా నలుగుపిండి వాడుకుంటూ ఉంటారు. నలుగుపిండి వాడుకోవడం వల్ల చర్మం బాగా క్లీన్గా ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. కానీ నలుగుపిండిలో ఎండబెట్టిన వేపాకుల పొడి కూడా కలుపుకున్నట్లయితే నలుగుపిండి చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, సో అయిపోయినట్టేనా? అయిందండి. ఇప్పుడు అయిపోయినట్టే కంటే చికెన్ ఉడికిపోయిందా అన్నది కొంచెం మగ్గిందన్నమాట. 100లో 20%. 120%. నేనైతే 70% మగ్గిపోయింది అంటాను. లేదండి, ఇంకా మనం గరం మసాలా యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు ప్యూరీ తీసుకుందాం, టమాటో. మామూలుగా మటన్ ఒకటే నేను అనుకుంటే చాలా టైం తీసుకుంటుంది, చికెన్ బాగానే మగ్గిపోతుంది, ఈజీగా అయిపోతుంది కదా. అందుకే వెజిటబుల్ కర్రీ కన్నా మేకింగ్ ఇదే ఈజీ ప్రిపరేషన్. దేని ప్రాసెస్ అదేలేండి. మెయిన్ టమాటో చికెన్ కదండి, సో టమాటో క్వాంటిటీ ఎక్కువ. ఇప్పుడు గరం మసాలా అండి, ధనియా పౌడర్ అండి, ధనియాల పొడి. నెక్స్ట్ కారం. ఒకసారి కలిపేసుకొని ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నాం కదండి, అందుకే ఎండుకారం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకున్నాం కాబట్టి అంటున్నారు. అవునండి. ఓకే, ఇప్పుడు ఉప్పు తీసుకుందామండి, తగినంత ఉప్పు తీసుకుంటే. అన్నంలోకైనా సరే, రోటీకైనా సరే, దేనికైనా బాగుంటుంది. అవునండి, ఫుల్కా రోటీ, రుమాల్ రోటీస్ ఉంటాయి కదా, బెటర్. దానికైనా సరే బాగుంటుంది. సరిపోతుందా? సరిపోతుందండి. కొత్తిమీర యాడ్ చేసి లిడ్ పెట్టిద్దాం. మగ్గాలనా? ఒక 2-3 మినిట్స్ మగ్గితే ఓకే, అన్ని మసాలాలు పట్టేస్తాయి కదా. గరం మసాలా లాస్ట్లో వేసాం కదా, సరిపోతుంది. క్లోజ్ చేసేద్దాం మళ్ళీ. లిడ్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో మరి కాసేపు మగ్గితే సరిపోతుంది కదా. ఒక 3 నిమిషాలు సరిపోతుందండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దాం మేడం. అయిందండి.
సర్వింగ్ బౌల్కి తీసుకుంటున్నానండి. టమాటో చికెన్ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ. టమాటో చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. టమాటో చికెన్ తయారీ విధానం: ముందుగా టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చికెన్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటో పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టమాటో చికెన్ రెడీ. టమాటో చికెన్ రావు గారు. టేస్ట్ బాగుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే మీకు అంటే కొంచెం షార్ప్గా ఉన్న సాల్ట్ రైస్కి మేబీ కరెక్ట్గా ఉండొచ్చు. టమాటో చికెన్ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, సో దీనికి ఏమీ లేదు, కొంచెం సాల్ట్ కూడా ఆయనే చెప్పారు రావు గారు. అన్నంలోకైనా సరే రోటీలోకైనా చెప్పారు. సో బాగుండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. మరి మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వడదెబ్బ తగలగానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగడం, కూల్ డ్రింక్స్ తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వడదెబ్బ నుంచి తొందరగా రిలీఫ్ దొరకదు. వడదెబ్బ తగిలిన తర్వాత కాస్త నీడగా ఉన్న ప్రదేశంలో కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. అలాగే మజ్జిగ కానీ కీరా దోస ముక్కలు కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే తొందరగా ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్లో ఇవాళ ఫిష్ కబాబ్ చేద్దాం. డిఫరెంట్ మ్యారినేషన్. ఎన్నో ఫిష్ కబాబ్లో మనం చూపించాం, కానీ ఇవాళ డిఫరెంట్ ఫ్లేవర్ విత్ మస్టర్డ్. పిండి. ఓకే, ఆవాలు మీకు నూరి దాంట్లో మనం మ్యారినేషన్ చేస్తాం. అది కూడా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు చూస్తారు కూడా ఫిష్ కబాబ్స్ అంటే మనకి స్టార్టర్స్ లాగా బాగుంటుంది. ఓకే, సో ఫిష్ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. ఫిష్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, ఆవ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, వాము 1 టీ స్పూన్. రావు గారు, ఈజీ మన కబాబ్స్. ఎప్పుడు ఫిష్ ఫస్ట్ ఇలా పీసెస్ మీకు ముక్కలు ఇలా ఫ్లాట్గా ఉండాలి. అప్పుడు మీకు కుక్ చేయడానికి కూడా ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఉప్పు, దాని తర్వాత పెరుగు. అన్ని కబాబులకి మ్యారినేషన్ మోస్ట్లీ ఇదే బేసిక్ అనమాట. పెరుగు, ఉప్పు, అల్లంపై మీకు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి, డిఫరెంట్ అపాన్ ద మ్యారినేషన్ అనమాట. పుల్ల పెరుగు, ఆవ పేస్ట్ వేసుకున్నాం. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి ఆల్రెడీ ఘాటు ఉంటుంది, సో మీకు ఎంత కావాలో అంతవరకు వేసుకోవచ్చు. ఆవ నూనె ఆ ఫ్లేవర్కి అనమాట. దాని తర్వాత కొంచెం గరం మసాలా, దాని తర్వాత వాము. సింపుల్ మ్యారినేషన్. ఇప్పుడు కలిపేసుకోవాలి. సో మ్యారినేషన్ ఓకే. సో ఎంతసేపు నానాలి అని? అట్లీస్ట్ 1 అవర్ ఉండాలి. గంట సేపు ఉంచితే బాగుంటుంది. బయటే కదా? బయట. మీకు నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు, లేకపోతే తినేటప్పుడు కూడా మనం పిండుకోవచ్చు. ఈ నూనె ఇక్కడ వేసుకుని, ఇది ఆలివ్ ఆయిల్ అండి? లేదు, ఇది కూడా మస్టర్డ్ ఆయిల్. ఓకే, కావాలంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. దీనిలో అంటే ఆ ఫ్లేవర్ మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది.
ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తారు. ఎస్. మామూలుగా మనం చేప ఇలాగా చేసేసుకోవచ్చు. ఇష్టం అనుకునే వాళ్ళు మీరు అప్పుడప్పుడు ఉల్లిపాయ బద్దలు, ఎస్. ఈ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కొంచెం కలర్ఫుల్గా అవి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ ఆవ పేస్ట్ కాంబినేషన్లో అది బాగానే ఉంటుందా? బాగుంటుంది. ఇది కాస్త 2 పక్కల మగ్గాలి. ఇది మరి కాసేపు మగ్గనిద్దాం. ఇది కబాబ్ మీరు బొగ్గుల్లో కాల్చుకుంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. అంటే ఈ ఫిష్ ఉన్న ఈ జ్యూస్ ఉంటుంది కదా, ఆ బొగ్గుల్లో పడి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత ఫిష్ కబాబ్స్ అయితే మాత్రం ఫిష్ ప్లేట్లోనే పెట్టిస్తారండి మీరు. ప్రెసెంటేషన్ అదే, ముందు కళ్ళు తినాలి, తర్వాతే నోరు. ఇంకా మనం నేను కొంచెం తక్కువ చేస్తున్నాను, టైం ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు సండే అనుకోండి, అందరికీ లీవ్ ఉంటుంది, ఇవాళ చేయడం ఇంట్రెస్ట్గా అనుకుంటా. వీక్ డేస్ త్వరగా చేయాలి, అదనమాట. ఓకే. సో ఫిష్ కబాబ్ రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ కబాబ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ కబాబ్స్ తయారీ విధానం. ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు, ఆవ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఆవ నూనె, గరం మసాలా, వాము వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని కబాబ్ స్టిక్స్కి గుచ్చి గ్రిల్ ప్యాన్లో ఉంచి ఆవ నూనెతో కాల్చుకోవాలి. అంతే, ఫిష్ కబాబ్స్ రెడీ. ఫిష్ కబాబ్స్ ఈ కూడా నేను చేస్తాను. చిన్నపిల్లలు తినిపించినట్టే ఉంది రావు గారు. సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయతో తినచ్చు. షార్ట్ అయిపోయాక తిందాం అలా. ఎస్. పర్ఫెక్ట్ కుకింగ్ అన్నమాట. ఎక్కువ ఓవర్ కుక్ అవ్వలేదు, ఫిష్ కరెక్ట్గా. మామూలుగా అయితే అందరికీ చికెన్ కానీ ఫిష్ కానీ కబాబ్స్ తెలుసు, కానీ ఆవ పేస్ట్తో చేయడం వల్ల చాలామందికి ఆవకాయ పేస్ట్ కానీ ఆవ నూనె చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే ఆవ పేస్ట్తో చేయడం వల్ల ఆ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఆవకాయ పచ్చడి ఇష్టపడే వాళ్ళు, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఇలా కాంబినేషన్ తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నిజంగానే అలా ఆ ఫ్లేవర్ అలాగే ఉంది తింటున్నప్పుడు, టేస్ట్ పరంగాను. అండ్ చేప కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. నిమ్మకాయ పిండడం వల్ల ఇంకా పుల్లగా ఇంకా బాగుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండుమిర్చిని మిషన్కి వేసుకుని కారం పట్టించుకునేటప్పుడు అందులో కొద్దిగా నూనె కూడా యాడ్ చేసినట్లయితే కారం మరింత ఎర్రగా వస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ కీమా బోండా, ఇది ఒక హై ఫ్యాట్ రెసిపీ, హై క్యాలరీ రెసిపీ అనిలాగా మనం చూడొచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక మనకి కీమా ఉంది, ప్లస్ శనగపిండి, ఆయిల్ ఫర్ డీప్ ఫ్రైయింగ్ ఉన్నాయి. కీమాలోనే మనకి క్యాలరీ కంటెంట్ వేరే నాన్ వెజిటేరియన్లో కంపేర్ చేస్తే కనుక ఒక 100 గ్రాములు చికెన్ తీసుకుంటే 100 క్యాలరీస్ వస్తే, మటన్లో మనకి ఒక 200 క్యాలరీస్ రా ఇంగ్రీడియంట్లోనే వచ్చేస్తుంది. సో అక్కడే ఆ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రెసిపీలో శనగపిండిలో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం తీసుకునే
క్వాంటిటీని బట్టి ఒక 100 grams కనుక మనం రెడ్ మీట్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీ మనం ప్రిపేర్ కనుక చేస్తూ ఉంటే మనకి ఆ పోర్షన్ నుంచి ఈజీగా ఒక 300-400 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక పార్టీ టైంలో, ఫెస్టివల్ టైంలో చాలా ఒకేషనల్గా చేసుకోవాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ ఎగ్ సేమియా పులావ్. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్ ఉంది. మన రెగ్యులర్ పులావ్ రైస్లో లాగానే చేశారు, కానీ సేమియా యూస్ చేసి చేశారు. సో సేమియా ఒక వీట్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి మనం వీట్ ఎక్కువ యూస్ చేయాలనుకున్నప్పుడు యూస్ చేయొచ్చు. కాకపోతే మనము రెడీగా మార్కెట్లో దొరికే సేమియా మనము గమనించి తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ఇట్ మైదా బేస్డ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదొక వెజిటబుల్ పులావ్ లాగా చేశారు కాబట్టి దానిలో బేసిక్ ఇంగ్రీడియంట్స్ తో పాటు ఎగ్ కూడా యాడ్ చేశారు. ఎగ్లో మనకి రెఫరెన్స్ ప్రోటీన్ అంటాం ఎగ్ని, అంటే ఒక బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ అనేది మనకి వస్తుంది. చాలామంది ఓన్లీ వైట్లో ప్రోటీన్ ఉంటుంది, ఎల్లోలో ఉండదు అనుకుంటారు. సగం ప్రోటీన్ వైట్లో ఉంటుంది, సగం ఎల్లోలో ఉంటుంది. కాబట్టి ఒక హోల్ ఎగ్ లాగానే మనం కన్జ్యూమ్ చేయాలి. వారంలో 2-3 ఎగ్స్ తీసుకుంటే కనుక అది మన కంప్లీట్గా రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఆ ఎల్లో తీసేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఎల్లోలో మనకి ఐరన్ అండ్ B12 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కూడా వస్తాయి. కాబట్టి యంగ్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ వీళ్ళందరూ కూడా స్పెసిఫిక్గా వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక హై ప్రోటీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పులావ్ కాబట్టి అప్పుడప్పుడు డెఫినెట్గా మన డైట్లో ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ ఫిష్ కబాబ్. మనకి ఫిష్లో ఉండే అడ్వాంటేజెస్ చికెన్లో ఉన్నంత ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అలాగే గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యంగ్ చిల్డ్రన్ని ఫిష్ తినడానికి ఎంకరేజ్ చేసినప్పుడు ఇలాంటి రెసిపీ లాగా మనం ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ టొమాటో చికెన్. ఇందులో మనకి బేసిక్ ఇంగ్రీడియంట్స్ చూస్తే చికెన్ ఉంది అండ్ టొమాటో పేస్ట్ అండ్ టొమాటో గ్రేవీ లాగా యూస్ చేసాము. టొమాటోస్ ఎప్పుడు రా ఫామ్లో కూడా తింటాము అండ్ కర్రీ ఫామ్లో, కుక్డ్ ఫామ్లో కూడా తింటాము. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టొమాటో ఫ్రూట్ కేటగిరీలోకి వస్తుంది. ఏదైనప్పటికీ మనం వెజిటబుల్ లాగా యూస్ చేస్తాం. అందులో విటమిన్ సి అండ్ విటమిన్ ఏ 2 టాప్ న్యూట్రియంట్స్తో పాటు మనకి లైకోపీన్ అనే ఒక వెరీ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ వస్తుంది. దీని ప్రాపర్టీస్ కుక్ చేస్తేనే కూడా ఎక్కువ ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో చికెన్ ఉంది. మనం కనుక ఒక 100 గ్రాముల చికెన్ తీసుకుంటే దానిలోంచి మనకి డే అంతట్లో కి కావాల్సిన 1/3 ప్రోటీన్ ఈజీగా వచ్చేస్తుంది. అదే మనం వెజిటేరియన్ సోర్సెస్లో చూస్తే మనకి 1 పోర్షన్ ఆఫ్ దాల్ కానీ 1 పోర్షన్ ఆఫ్ పెసల్ కానీ అవన్నీ కూడా హై ప్రోటీనే, కానీ దానిలో ఓన్లీ 5 grams వస్తుంది. నాన్ వెజిటేరియన్లో ఈజీగా ఒక 20 grams ప్రోటీన్ ఒకటే పోర్షన్ నుంచి వస్తుంది. కాబట్టి మనం దాన్ని హై ప్రోటీన్ అని ఐడెంటిఫై చేసి ఎక్కువసార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇది ఒక సింపుల్ రెసిపీ. మనం ఎప్పుడైనా కూడా ఎన్నిసార్లు అయినా కూడా ఇలా మనము మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మానికి కానీ జుట్టుకు కానీ మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే వాటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉండేటట్టు చేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు శుభ్రంగా ముఖం కడుక్కొని కాస్త బాదం నూనె అప్లై చేసుకుని పడుకున్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు. టేస్టీగా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. అలాగే రావు గారు ఎన్నో ఉపయోగపడే చిట్కాలు కూడా చెప్పేస్తూ ఉన్నారు. మరి ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.